హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్. ఈరోజు క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. డైమెన్షన్ ఫార్ములా మీద వాళ్ళు క్వశ్చన్ ఎలా అడగొచ్చు. రైట్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ జౌల్. ఇప్పుడు జౌల్ అనేది ఎవరి యూనిట్టో మీకు తెలియాలి. జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎయిదర్ వర్క్ ఆర్ ఎనర్జీ. అప్పుడు మీకు వర్క్ ఫార్ములా కానీ ఎనర్జీ ఫార్ములా కానీ తెలియాలి. ఆల్రెడీ అది యూనిట్ అని మీకు తెలుసు, ఆల్రెడీ యూనిట్ తెలిసిపోయింది. సో వర్క్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎనర్జీ ఏదో ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ మీకు తెలిసిన చిన్నప్పటి నుంచి. కైనెటిక్ ఎనర్జీ బాగా తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ కూడా బాగా తెలుసు. ఏది తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఫోర్స్ మీరు తీసుకుంటే ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా mL(T)(-2). డిస్ప్లేస్మెంట్ L ఇంటూ ఎల్, సో mL²T)(-2). ఫోర్స్ మీరు డైరెక్ట్గా మర్చిపోయారు, అది గుర్తుపెట్టుకోమని చెప్పు. అది మర్చిపోతే ఇలా రాసుకోవాలి, F=ma. m యాక్సలరేషన్ డైమెన్షన్ ఫార్ములా L(T)(-2). యాక్సలరేషన్ మర్చిపోయారు, అప్పుడు ఈ ఫార్ములా నుంచి యాక్సలరేషన్ ప్లేస్లో వెలాసిటీ బై టైం అని రాసుకోవచ్చు. అప్పుడు m వెలాసిటీ అంటే L(T)(-1)/టైం. వెలాసిటీ కూడా మర్చిపోయారు, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం కూడా మర్చిపోయారు, గొడవ లేదు, ప్రాబ్లం చేయక్కర్లేదు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఇందులో మీరు హాఫ్ని తీసేస్తే మాస్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా L(T)(-1)² mL²T)(-2). ఇది జౌల్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. యూనిట్ నుంచి అడిగితే ఇలా రాయొచ్చు. మరి ప్రాబ్లమ్స్ ఎలా అడగొచ్చు అంటే ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా m⁴A L⁴B T⁴C. దెన్ ఫైండ్ A+B+C. దెన్ ఫైండ్ AB/C. దెన్ ఫైండ్ A²+B²/B²+C². then find 2a plus 2b plus c. then find a²+b² plus 2c. anything they may ask at the time. How we can do means very easily you can do, just if you know dimension formula. What is the dimension formula for force? mL(T)(-2). then what is a? ఏమీ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. a is 1, b is 1, c is -2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a is 1, b is 1, c is -2. 1 + 1 -2 ఏమవుతుంది? 0. ab/c, a ఇంటూ b ఇంటూ డివైడెడ్ బై c -1/2. a² + b², 1² + 1² by 1² plus -2². 2/1 + 4. 2/1 + 4 is nothing but 5. 2a + 2b + c. 2 into 1 plus 2 into 1, c value -2. So 2 -2 will be cancelled, 2. a² + b² + 2c. 1² + 1² plus 2 times of -2. You can calculate 2 minus 2 into 2 minus 2 minus 4 is -2. Like this they are going to ask. That is their wish, how they are going to ask. After that they may ask a² + b² + c² by a plus b plus c. What is a plus b plus c? Already we got 0. Anything by 0 is undefined or infinity they are going to say. Correct? Understood? సో అలా ఈజీగా మీరు చేయొచ్చు. కానీ ఇది చేయాలంటే మీకు ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా గుర్తుండాలి. ఫోర్స్ తీసేసి వర్క్ అని ఇచ్చారు, అప్పుడు వర్క్ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? mL²T⁻². అప్పుడు ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ -2. మళ్ళీ ఇవన్నీ చేయండి మీరు. సో ఫోర్స్ తీసేసి మొమెంటం అని ఇచ్చారు. మొమెంటం ఫార్ములా mL(T)(-). మొమెంటం తీసేసి ప్రెషర్ ఇచ్చారు, ప్రెషర్ తీసేసి పవర్ ఇచ్చారు. అన్నిటికీ ఇవన్నీ చేయండి. మీరు ఏది అడిగితే అది డైమెన్షన్ ఫార్ములా మీకు గుర్తుంటే ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. డైమెన్షన్ ఫార్ములా గుర్తు లేకపోతే చేయలేమన్నమాట. కాబట్టి గుర్తుందా లేదా, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీ ప్రాబ్లం, అది జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకా వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా mL(T)(-2). ఇందులో ఈ 1ని ఈ -2ని ఒక పేరుతో పిలుస్తారు. సో 1 ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ మాస్, 1 ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్, -2 ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ టైం. సో మాస్ పవర్ ఎంతైతే ఉందో దీన్ని డైమెన్షన్ ఆఫ్ మాస్ అంటారు, దీన్ని డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్ అంటారు, దీన్ని డైమెన్షన్ ఆఫ్ టైం అంటారు. అదే వర్క్ అనుకోండి, mL²T⁻². వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ మాస్ హియర్? 1.
మాస్ యొక్క డైమెన్షన్ 1, లెంగ్త్ యొక్క డైమెన్షన్ 2, టైం యొక్క డైమెన్షన్ -2. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సో ఫైండ్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్ ఇన్ ఫోర్స్ అని అడుగుతారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్. అప్పుడు మాస్ యొక్క డైమెన్షన్ ఫోర్స్ లో ఎంత అంటే 1, లెంగ్త్ యొక్క డైమెన్షన్ 1, కాబట్టి 1:1. ఇదే క్వశ్చన్ మీకు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైం అడిగారు. అప్పుడు లెంగ్త్ యొక్క డైమెన్షన్ ఎంత 1, టైం యొక్క డైమెన్షన్ -2, కాబట్టి -1:2. సో సేమ్ క్వశ్చన్ మీకు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ టైం అని అడిగారు. అప్పుడు మాస్ యొక్క డైమెన్షన్ 1, టైం యొక్క డైమెన్షన్ 2. సో ఏదైనా అడగవచ్చు. అదే ఫోర్స్ లో కాకుండా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్ ఇన్ వర్క్ అని అడిగారు. అప్పుడు మాస్ పవర్ ఎంత ఇక్కడ 1, లెంగ్త్ డైమెన్షన్ 2, సో 1:2 అవుతుంది. సో అక్కడ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా తెలియాలి, అక్కడ పవర్స్ ఎంతో తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏదైతే డిస్కస్ చేసామో వాటి మీద చేసాం. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మొమెంటం లో అడిగారు అనుకోండి, వాట్ ఈస్ మొమెంటం డైమెన్షన్ ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, mLT పవర్ -1. m పవర్ ఎంత ఉందండి ఇక్కడ 1, l పవర్ 1, కాబట్టి 1:1 అలా ఈజీగా మీరు చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్ ఇన్ వెలాసిటీ అని అడిగారు. ఇన్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్మ్ ఏంటి మనకి, LT పవర్ -1. ఇక్కడ m ఉందంటే లేదు, అప్పుడు లేనప్పుడు m పవర్ 0, LT పవర్ -1 అని రాసుకోవాలి. సో m పవర్ 0 అంటే డైమెన్షన్ ఆఫ్ మాస్ ఈజ్ 0, 0/1, 0/ఎనీథింగ్ ఈజ్ 0. అదే రివర్స్ అడిగారు అనుకో, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్ అండ్ మాస్ ఇన్ వెలాసిటీ, వెలాసిటీలో డైమెన్షన్ ఆఫ్ లెంగ్త్ అండ్ మాస్ అని అంత అడిగారు. అప్పుడు లెంగ్త్ పవర్ ఎంత ఉంది ఇక్కడ 1, మాస్ పవర్ 0, ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇలా కూడా అడగవచ్చు. అప్పుడు మీరు ప్రాబ్లంలో ఆ డైమెన్షన్ ఫార్ములా రాస్తే మీకు ఈజీగా ప్రాబ్లం చేసేస్తారు. ఇప్పుడు మీరు ఫైండ్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్ ఇన్ ప్రెషర్ అని అడిగారు. ఇన్ ప్రెషర్ అప్పుడు మీకు ఏం తెలియాలి, ఫస్ట్ ప్రెషర్ డైమెన్షన్ ఫార్ములా తెలియాలి. వాట్ ఈస్ ప్రెషర్ మీన్స్, మీరు మర్చిపోయారు అనుకుందాం, ఫోర్స్ పెర్ ఏరియా. ఇంక ఇది కూడా మర్చిపోతే ఏం చేయలేము. ఫోర్స్ అంటే mLT పవర్ -2, ఏరియా అంటే L², ఇలా రాసుకోవచ్చు. గుర్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది, గుర్తు లేకపోతే ఇలా చేయాలి. mL పవర్ -1, T పవర్ -2. ఇంకొచ్చింది చూడండి, మాస్ పవర్ ఎంత ఉంది 1, లెంత్ పవర్ -1, సో -1:1. సో అలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. లేకపోతే వాళ్ళు ప్రెషర్ డైమెన్షన్ ఫార్ములా m పవర్ A, L పవర్ B, T పవర్ C. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ m and L, A/B. వాట్ ఈస్ A 1, వాట్ ఈస్ B -1. సో A/B అని కూడా అడగవచ్చు, లేకపోతే C/B, వాళ్ళ ఇష్టం, ఏదైనా అదే. కాకపోతే పవర్స్ ని డైమెన్షన్ అంటారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆర్ వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఫోకల్ లెంగ్త్ అని అడిగారు. ఫోకల్ లెంగ్త్ ఈజ్ లెంగ్త్ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ఇట్స్ డైమెన్షన్ ఫార్ములా ఈస్ L. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్ ఇన్ పవర్ ఆఫ్ ది లెన్స్ అని అడిగారు. సపోజ్ పవర్ ఆఫ్ ది లెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ది లెన్స్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. అప్పుడు 1/f అంటే f అంటే ఎంత చెప్పాం మనం, L పవర్ -1. ఇందులో m ఉందా, లేదు, m పవర్ 0, L పవర్ -1, T పవర్ 0. అప్పుడు రేషియో ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ మాస్ అండ్ లెంగ్త్, మాస్ పవర్ ఎంత ఉంది 0, లెంత్ పవర్ ఎంత ఉంది 1, కాబట్టి 0/ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇలా మీరు ఇచ్చిన ఫార్ములాకి, డైమెన్షన్ ఫార్ములాకి ఆ పవర్స్ తెలిస్తే రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు ఏది అడిగితే అది A+B, AB/C, A² + B², వాళ్ళ ఇష్టం. ఈ రెండు మోడల్స్ని ఒక 10 to 15 minutes మీరు ప్రాక్టీస్ చేయండి. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, మీకు ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా మీకు తెలియాలి. సో మీరు 10th క్లాస్ మొదలు జస్ట్ ఇప్పుడే ఫస్ట్ ఇయర్ చదివితే అన్నీ మీకు తెలియకపోవచ్చు. సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి తెలుస్తాయి, లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఇంకా బోర్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ తెలుస్తాయి. సో అన్ని ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటే ఈజీగా మీరు డైమెన్షన్ ఫార్ములా నుంచి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఈజీగా చేయొచ్చు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.